కూటమి ప్రభుత్వంపై మత్స్యకారుల కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ వారికి కష్టం వస్తే ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని మత్స్యకారులు మండిపడుతున్నారు. ఎల్లప్పుడూ అరెస్టుల గురించి మాట్లాడడం తప్ప టీడీపీ, జనసేన పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలకు తమ బాధలు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎంకు ప్రోటోకాల్ డ్యూటీలు చేయడంపై ఉన్న శ్రద్ధ మత్స్యకారుల సమస్యలపై లేదని, ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ది ఉందా అని ప్రశ్నిస్తున్నారు. సముద్రంలోకి వెళ్లిన తమ వారు ఇప్పుడు ఎలా ఉన్నారో కూడా తెలియని అయోమయ స్థితిలో ఉన్నామని, ఏ ఒక్క అధికారి కూడా వచ్చి తమను పరామర్శించలేదని మత్స్యకారుల కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. మా పక్కనే అంత తడిసిపోయి ఉన్నారంటే ఒక అర్థం దొక్కున్నాడు, మరి మిగతా వాళ్ళు ఎంత ఇస్తున్నారు సార్? మా పేరు మీకు తెలుసు సార్, మామూలుగా మాట్లాడతారు. వచ్చి నుంచి మార్నింగ్ నుంచి ఆధార్ కార్డులు ఇవ్వండి, ఫోటోలు ఇవ్వండి అని అడుగుతున్నారు, కానీ మనుషులకి అక్కడ ఏంటైందని ఎవరికైతే తెలియట్లేదు. అతనే అంత తడిసిపోయి పనికొస్తారా? దీన్ని అరెస్ట్ చేసింది అని చెప్పి మీరు పోలీసులకు ఫోన్ చేయడం తప్ప ఈ ఎంపీకి కానీ ఎమ్మెల్యేలకు కానీ కనీసం మత్స్యకారుల పట్ల, పేదల పట్ల చిత్తశుద్ధి లేదా ఈ ప్రభుత్వానికి? ఇంత నిర్లక్ష్యంగా ఉండడం ఏంటి? ఇంత దారుణం ఏంటి అసలు? ఈ ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోవట్లేదు. కనీసం వీళ్ళు ఎలా ఉన్నారని చెప్పి జిల్లా అధికారులు కూడా ఇంతవరకు రాలేదు. రాత్రి నుంచి ఇన్ఫర్మేషన్ అందరికీ ఉంది. జిల్లా జేడీ, కొత్త జేడీ నిన్ను జాయిన్ అయ్యారు. నిన్ను జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఏం పని? ముఖ్యమంత్రి గారు వస్తే, లేకపోతే డిప్యూటీ సీఎం గారు వస్తే వాళ్ళకి ప్రోటోకాల్ డ్యూటీలు చేయడం తప్ప వీళ్ళకి ఏం పని ఉంది? ఆక్వాకల్చర్ లేదు, ఓన్లీ ఫిషింగ్ వ్యాపారం తప్ప. ఫిషింగ్ వ్యాపారం 50,000 మంది బతుకుతుంటారు. ఈ ఫిషింగ్ వ్యాపారం తప్ప ఏం పని ఉంది? కనీసం ఇక్కడ ఇంత ప్రమాదం జరిగి 8 మంది ఇబ్బంది జరుగుతుంటే, 7 ప్రాణాలకు ఇబ్బంది జరిగిందే ఇంతవరకు కూడా కనీసం స్పందించట్లేదు. ఒక్కరు కూడా రాలేదు ఇక్కడికి. ఏంటి అన్యాయం? మరి ఆడప్పుడు ఈ ఆఫీస్ ఎందుకు? ఈ ఆఫీస్ క్లోజ్ చేసేయండి. మీకు ఎందుకు జీతాలు ఇవ్వాలి? ఎందుకు ట్యాక్స్ కట్టాలి? మీరు ఎందుకు ఈ భారంగా మాకు? అంటే ప్రమాదం జరిగి మనుషులకు అల్లంతా అయిపోయి కుటుంబాలు ఏడుస్తుంటా, తల్లి పట్టలతో వచ్చి ఇక్కడ ఏడుస్తుంటే మీకు కనిపించట్లేదా? ఈ ప్రభుత్వ అధికారులకి ఇంత దారుణం ఏంటి? కలెక్టర్ గారికి కనీసం కలెక్టర్ గారు బాధ్యత గారికి వచ్చి సమాధానం చెప్పాలి కదా. అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పెద్ద ఇష్యూ జరిగితే వస్తారు, పేదలకు అన్యాయం జరిగితే రారా? వాళ్ళకైతే కోట్లాది రూపాయలు కాంపన్సేషన్ ఇవ్వమని చెప్తారు. మరి వీళ్ళకి అమ్మా మీ భర్త వస్తారని చెప్పేసి చెప్పాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికి లేదా? పనికొస్తారా?